బాలయ్య మాట్లాడితేనే వెరైటీ పంచులేశాడంటే పేలిపోవాల్సిందే. తాజాగా బెజవాడలో ఆయన వేసిన పంచ్ మరోసారి పేలింది. చిరంజీవిని లేపాక్షి ఉత్సవాలకు పిలిచారా అని పొరపాటున మీడియా అడిగేసరికి పిలవలేదని చెప్పిన ఆయన అంతటితో ఊరుకోకుండా నేనెవరిని నెత్తి మీద ఎక్కించుకునని కళ్ళు పెద్దవి చేసి మరీ చెప్పుకొచ్చారు. పంపలేదండి, లేదండి, పంపలే. ఇండస్ట్రీలో కూడా ఎవరిని పిలవ అంతవరకే పిలిచారు. ఎందుకంటే నేను ఎవరిని నెత్తిని ఎత్తుకుని ఎక్కించుకుని కూర్చోపెట్టిన ఎవరిని నేను ఎవరిని నెత్తిని ఎత్తుకుని ఎక్కించుకుని కూర్చోపెట్టిన ఎవరిని నా పక్కన నిలబడి వాళ్ళకి గ్లామర్ వచ్చేవాళ్ళు ఉన్నారు స్టేజ్ మీద. నేను ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. అది నా కష్టార్జితం. ఎవరిని పిలవాలో వాళ్ళు పిలుస్తాను నేను, అంతేనండి, ఫినిష్. రకరకాలు ఉంటారు మనుషులు వచ్చేవాళ్ళు, అంటే పిలిస్తే నేను నా పద్ధతిలో వెళ్తా, డిక్టేటర్ పద్ధతిలో. ఎవరేమను ఓకే, సరే. నేను పంపలేదండి, లేదండి, పంపలే. ఇండస్ట్రీలో కూడా ఎవరిని పిలవ అంతవరకే పిలిచారు. ఎందుకంటే నేను ఎవరిని నెత్తిని ఎత్తుకుని ఎక్కించుకుని కూర్చోపెట్టిన ఎవరిని నేను ఎవరిని నెత్తిని ఎత్తుకుని ఎక్కించుకుని కూర్చోపెట్టిన ఎవరిని నా పక్కన నిలబడి వాళ్ళకి గ్లామర్ వచ్చేవాళ్ళు ఉన్నారు స్టేజ్ మీద. నేను ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. అది నా కష్టార్జితం. ఎవరిని పిలవాలో వాళ్ళు పిలుస్తాను నేను, అంతేనండి, ఫినిష్. రకరకాలు ఉంటారు మనుషులు వచ్చేవాళ్ళు, అంటే పిలిస్తే నేను నా పద్ధతిలో వెళ్తా, డిక్టేటర్ పద్ధతిలో. ఎవరేమను ఓకే, సరే. నేను పంపలేదండి, లేదండి, పంపలే. ఇండస్ట్రీలో కూడా ఎవరిని పిలవ అంతవరకే పిలిచారు. ఎందుకంటే నేను ఎవరిని నెత్తిని ఎత్తుకుని ఎక్కించుకుని కూర్చోపెట్టిన ఎవరిని నేను ఎవరిని నెత్తిని ఎత్తుకుని ఎక్కించుకుని కూర్చోపెట్టిన ఎవరిని నా పక్కన నిలబడి వాళ్ళకి గ్లామర్ వచ్చేవాళ్ళు ఉన్నారు స్టేజ్ మీద. నేను ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. అది నా కష్టార్జితం. ఎవరిని పిలవాలో వాళ్ళు పిలుస్తాను నేను, అంతేనండి, ఫినిష్. రకరకాలు ఉంటారు మనుషులు వచ్చేవాళ్ళు, అంటే పిలిస్తే నేను నా పద్ధతిలో వెళ్తా, డిక్టేటర్ పద్ధతిలో. ఎవరేమను ఓకే.